జామెట్రిక్ ప్రోగ్రెషన్. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో మొదటి టర్మ్ తీసుకున్నాను, ఆర్ ఇక్కడ T1, ఇది T2, ఇది T3, ఇది T4. ఈ R అనేది రెండు వరుస సంఖ్యల మధ్యలో నిష్పత్తి. T2/T1, ఇదేమో T3/T2 అండ్ సో ఆన్. దీనికి రెండు వరుస సంఖ్యల మధ్యలో నిష్పత్తి గనక మొదటి సంఖ్య తరువాత సేమ్గా ఉంటే దాన్ని మనం ఏమన్నాము? గుణశ్రేణి అని అన్నాం. దాన్ని మనం ఏమన్నాము? గుణశ్రేణి అని అన్నాం. ఒక గ్యాప్ ఉంది కాబట్టి ఒక ఏఆర్, ఇక్కడ రెండు గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి AR², ఇక్కడ మూడు గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి AR³, ఇక్కడ nth టర్మ్ కాబట్టి n-1 గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి A ఇంటూ R⁻n-1, A ఇంటూ R⁻n-1. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? ఒక జీపీ సిరీస్ జనరిక్ వాల్యూ ఎంత? A, AR, AR², AR⁻n-1. ఐ హోప్ ది కాన్సెప్ట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. జామెట్రిక్ ప్రోగ్రెషన్ డెఫినేషన్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటా. దీన్ని మనము సామాన్య నిష్పత్తి అని అంటాం. సామాన్య నిష్పత్తి అని అంటాం. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సార్. సపోజ్గా A1, A2, A1, A2, A3, A1, A2, A3 అండ్ సో ఆన్. ఈ రెండు నంబర్స్ మధ్యలో నిష్పత్తి A2/A1, ఈ రెండు నంబర్స్ మధ్యలో నిష్పత్తి A3/A2. అంటే A2² ఎంత అవుతుంది? A1 ఇంటూ A3 అవుతుంది. A2² ఎంత అవుతుంది? A1 ఇంటూ A3 అవుతుంది. A1 ఇంటూ A3 అవుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. మూడు గనక సంఖ్యలు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటే రైట్ B² = A ఇంటూ C అవుతుంది. ఈ బిని ఏమన్నానంటే రైట్ గుణ మధ్యమము అని అన్నాను. బి ఏమన్నానంటే గుణ మధ్యమము అని అన్నాను. బిని ఏమన్నామంటే గుణ మధ్యమము అని అన్నాను. మూడు సంఖ్యలు గనక గుణశ్రేణిలో ఉంటే ఈ రెండు నంబర్ల మధ్యలో నిష్పత్తి, ఈ రెండు నంబర్ల మధ్యలో నిష్పత్తి సేమ్గా ఉంటుంది. B/A = C/B, B² = A ఇంటూ C. మూడు నంబర్లు గనక, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. మూడు నంబర్లు గనక గుణశ్రేణిలో ఉంటే B² = A ఇంటూ C ఆర్ B = √A ఇంటూ C. B = √A ఇంటూ C. B √A ఇంటూ C. అంటే ఇప్పుడు సపోజ్గా 9BC ఒక ఎగ్జాంపుల్ గుణశ్రేణిలో ఉంది అని అన్నాను. 9B16, 9B16 గుణశ్రేణిలో ఉంది అని అన్నాను. అంటే B వాల్యూ ఏమవుతుంది? √A ఇంటూ C, √144. ఆన్సర్ ఎంత? B వాల్యూ 12. ABC గనక గుణ మధ్యమముగా, ABC గనక గుణశ్రేణిలో ఉంటే బిని మనము గుణ మధ్యమము అన్నాము. గుణ మధ్యమం ఎలా కనుక్కుంటాం? √A ఇంటూ C లాగా కనుక్కుంటాం. √A ఇంటూ C లాగా కనుక్కుంటాం.